మన భారతదేశ చరిత్ర గురించి మాట్లాడుతూ ఒక అమెరికన్ హిస్టరియన్ మన భారతదేశంలో గుప్తుల ఒక చరిత్ర అనేది అసలు ముఖ్యమే కాదని చెప్పింది. కానీ గుప్తులు పాలించిన కాలాన్ని మన ఒక భారతదేశానికి ఒక స్వర్ణ యుగంలో చెప్తారు. గుప్తులు పాలించిన సమయంలో వాళ్ళ ఒక రాజ్యాన్ని మన అఖండ భారతదేశంలో సగం పైగా విస్తరించారంట. గొప్ప పాలకుల్లో గొప్పవారైన చంద్రగుప్త, సముద్రగుప్త, విక్రమాదిత్య అనే వాళ్ళు కూడా గుప్త డైనస్టీకి సంబంధించిన వారే. అంతేకాకుండా ఈ గుప్తుల కాలంలో 18 పురాణాలు రాశారు. అలాగే గొప్ప కవి అయిన కాళిదాస్ అనే వ్యక్తి కూడా ఈ యొక్క కాలానికి చెందినవారు. అంతేకాకుండా మన భారతదేశంలో ఫేమస్ కేవ్ టెంపుల్స్ అయిన అజంతా అండ్ బాహా ఈ యొక్క గుప్తులు నిర్మించింది. మన భారతదేశంలో సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ ఇన్వెన్షన్స్ ఎన్నో ఈ గుప్తుల కాలంలో చూశారు. సూర్య వ్యవస్థలో 7 గ్రహాలు ఉన్నాయని, అలాగే డెసిమల్ వాల్యూ అనేది ఈ యొక్క కాలంలోనే కనుక్కుంది. సుసరత ద ఫాదర్ ఆఫ్ సర్జిన్, జీరో, సోలార్ సిస్టమ్ రొటేషన్, అప్రాక్సిమేషన్ ఆఫ్ పై వాల్యూ, ట్రిగ్నోమెట్రీ, ప్లేస్మెంట్ వాల్యూస్ అనేటి కనుక్కున్న ఆర్యభట్ట, ఆయనతో పాటు చాలా మంది ఈ యొక్క గుప్తుల కాలంలో నివసించిన వారు. ఇంత గొప్ప చరిత్ర గల గుప్తుల డైనస్టీ గురించి తక్కువ చేసి మాట్లాడిన అమెరికన్ హిస్టరీ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలిపి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ వేసుకోండి చాలు.